రే రాజు లెగరా లెగు. అబ్బాయి ఏంది మమ్మీ పొద్దున్న నిద్ర వస్తుంది పండుకొని. పొద్దునే కాదురా, స్కూల్ స్టార్ట్ అయింది, లేవు పోదువు. అబ్బా ఒక 5 minutes మమ్మీ. సరే 5 minutes తర్వాత వచ్చి లేపుతా. 5 minutes later. లేవురా, 5 minutes అయ్యింది. అబ్బా ఇంకా 5 minutes మమ్మీ. వద్దు మమ్మీ, లేస్తున్నా 1 hour later. మమ్మీ నేను పోతున్నా, బాయ్. సరే పోరా. అరే సార్ టైం అయిందిరా. అవునరా అవునవును. అరే నువ్వు స్నాక్స్ ఏం తెచ్చుకున్నావురా? గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. 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 పిల్లలు, ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో మీకు 2 sentences ఇచ్చాను, ఇంకా 3 ఉన్నాయి. త్వరగా రాస్తే రబ్ చేసి ఇంకా రాస్తాను. కంప్లీటెడ్ సార్. సరే రాని బుక్ తీసుకొని రా, కరెక్షన్ చేస్తా. ఓకే సార్. డేట్ రాసుకొని తీసుకొని రా, సరేనా? ఓకే సార్. ఓకే నీట్ హ్యాండ్ రైటింగ్, సూపర్. సో పిల్లలు, ఈ 2 sentences అయిపోయాయి కదా, ఇంకా 3 sentences రేపిస్తాను. ఇప్పుడు మనము ఏమన్నా మాట్లాడుకుందాం, అంటే ఆడుకుందాం. సో మీరు మీ సమ్మర్ హాలిడేస్లో ఏమేమి చేస్తారో చెప్పండి. ఫస్ట్ లోరీ, ఇక్కడికి వచ్చి చెప్పు. సార్ నేను హాలిడేస్ లో గోవా బీచ్ కి వెళ్ళాను సార్. అండ్ అక్కడే తమిళనాడులో ఉన్న ఊటీకి వెళ్ళాను సార్. అక్కడైతే చాలా బాగుంది, కానీ కొంచెం రూమ్స్ దొరకలేదు సార్ మాకు. సో ఊటీ నుంచి మైసూర్కి వెళ్ళాం సార్. అక్కడ మైసూర్ ప్యాలెస్ చూసాము, అలాగే శ్రీ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఊటీలో అయితే మేము పైకారా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం సార్. వావ్, సూపర్ సూపర్ సూపర్. కానీ ఇప్పటి నుంచి తెలుగులో కాదు, కొంచెం ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పప్పురా. అరే బంటి, అసలు లోరిగాడు ఏడుకోలేడురా, మనతోనే మొత్తం వాళ్ళేసి ఆడుకోలేడారా, అడ్డబద్దాలు చెప్తున్నాడు. అవునరా అవునవును. మై నేమ్ ఇస్ పప్పు. హాలిడేస్లో కొట్టావా డప్పు? ఏం ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా చేస్తారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు పప్పు అలా చెప్పాలి. నా పేరు పప్పు అని అంటే ఎవరికి అర్థమవుతుందిరా? సారీ సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. మై నేమ్ ఇస్ పప్పు. Now I am going to tell where I went in my summer vacation. I went to Gokarna beach in Karnataka and Kerala trip. And I went to Himachal Pradesh, Jammu and Kashmir to play in snow. And I went for Odisha, Puri Jagannath temple. Thank you. వావ్, ఇట్లా చెప్పాలి ఇంగ్లీష్లో, ఇది కరెక్ట్. సార్ ఈరోజు ఎద్దుని ఫ్రిడ్జ్లో ఎలా పెడతారు సార్? లాస్ట్ టైం కూడా ఇవే క్వశ్చన్స్ అడిగాడు కదా. సరే, ఇప్పుడు నేను తెలివిగా ఆన్సర్స్ చెప్తా. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఎద్దుని లోపల పెట్టి మూసేయాలి, అంతే, సింపుల్. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఆ రోజు పెట్టిన బర్రెని బయటికి తీసి దున్నపోతుని పెట్టి క్లోజ్ చేయాలి. సార్ సింహం బర్త్డే పార్టీ అవుతుంది. అప్పుడు ఒక జంతువు సింహం బర్త్డే పార్టీకి వెళ్ళలేదు. ఏంటా జంతువు? సింహం బర్త్డే పార్టీకి సింహమే పోతూ. ఆన్సర్ సింహం రా. కాదు సార్, సింహము ఆల్రెడీ బర్త్డే పార్టీలో ఉంది. ఎద్దు ఫ్రిడ్జ్ లో ఉంది కదా, అదెలా వెళ్తుంది? ఇప్పుడు మీరు ఒక ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. ఆ ఫ్లైట్ లో మొత్తం ఇటుకలు ఉన్నాయి అనుకుందాం. మీరు ఒక్క ఇటుక తీసి కింద పడేస్తే మీకు కూర్చునే స్పేస్ ఉంటుంది. మీరు ఆ ఒక్క ఇటుక తీసి కింద పడేసి కూర్చుంటారా, లేకపోతే అందులోనే నలుక్కుంటూ వెళ్ళిపోతారా? నలుగుకుంటూ వెళ్ళిపోవడం కన్నా ఆ ఇటుక తీసి పడేసి పోవడమే బెటర్. నేను ఆ ఇటుక తీసి పడేసిపోతాను రా. ఓకే. ఇప్పుడు సడన్ గా ఒక ముసలామె రోడ్ మీద పోతుంటే చనిపోతుంది. అది కూడా స్పాట్ లో డెడ్. ఎలా? ఏమన్నా నాకు తెలియదు, ఆన్సర్ చెప్పు. సార్ మీ వల్లనే. అవును సార్, మీ వల్లనే. నేనే చేసిన రా, కేసు రాబీ తెస్తున్నారు. మీరు ఇటుక తీసి పైనుంచి కిందకి పడేశారు కదా సార్, అందుకనే.
ఈరోజు నేనేం క్లాస్ని సీరియస్గా తీసుకోనురా. ఈరోజు చాలా బాగుంది క్లాస్, నాకు కూడా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. సో మీ హోంవర్క్ అయితే ఇచ్చేసాను. డైరీస్ తీసుకొని రండి, సైన్ చేస్తా. లైన్లో తీసుకెళ్ళిపోని బుక్. అయిపోయింది. నీ బుక్ కూడా తీసుకెళ్ళు. నీ బుక్ కూడా తీసుకెళ్ళు. ఆఫ్టర్ డైరీ సైన్. పిల్లలు నేషనల్ అంతం స్టార్ట్ అవ్వబోతుందంట. అందరు లెగండి. ఓకే పిల్లలు, రేపు అందరూ హోంవర్క్ ఖచ్చితంగా చేసుకొని రావాలి, లేకపోతే లాఠీ ఇరుగుతుంది. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్. అందరికి బాయ్, వెళ్ళండి. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇంకా చాలా ఉంది. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించబోతున్నాం. అది కూడా త్వరలోనే చేస్తాము. మీరు చేయాల్సింది ఏంటిదంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి. అప్పుడే మీకు మేమేమైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది. సో బాయ్ గైస్.